ఇతర శాసనసభ్యులు, కలెక్టర్ గారు, మార్గదర్శి పసుపులేటి రామారావు గారు, మనోజ్ గారు, బంగారు కుటుంబాలు జాలాది లక్ష్మి గారు, శాఖమూరి మణి గారు. ఈరోజే నేను ఒక ఇంటికి పోయాను. ఆ ఇంటికి పోయి ఒక కిడ్నీ పేషెంట్, చాలా కష్టాల్లో ఉండే వ్యక్తికి నేరుగా 10,000 రూపాయలు నెలవారీగా పింఛన్ నేనే డిస్ట్రిబ్యూట్ చేసి ఇక్కడికి వచ్చాను. ఆ కుటుంబం యొక్క బాధ మీరు చూస్తే, తల్లికి బాగా లేకపోతే ఏం చేయాలో తెలియకుండా 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఆవిడ కుమార్తె గుడ్ల వాసవి 10వ తరగతి నిలిపేసి తల్లిని కాపాడుకోవడానికి అనునిత్యం పనిచేసే ఆ అమ్మాయిని చూస్తే చాలా ఒక్కోసారి కుటుంబాలు ఏ విధంగా చితికిపోతాయో అర్థమవుతుంది. అలాంటి మాధవిని ఈరోజు ఆ కుటుంబానికి నేను ఒకటే హామీ ఇచ్చాను. ఆ కుటుంబం అప్పులు చేసింది. ఈరోజు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10,000 రూపాయలు ఇచ్చాం కాబట్టి ఆ 10,000 రూపాయలతో డయాలసిస్ చేసుకుంటూ కనీసం బ్రతికే పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక మంచి కార్యక్రమానికి 10,000 రూపాయలు ఇచ్చామంటే అది నాకు చాలా సంతోషం. ఇది సాధ్యమైందంటే ఒక పక్క తెలుగుదేశం, ఇంకొక పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు ముగ్గురం కలిసి ఎన్నికల ముందు మీ అందరికీ చెప్పాం. మేము ఆ రోజు ఒక మాట చెప్పాం. ఈరోజు మా కలయిక మా కోసం కాదు, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి. పూర్తిగా నిర్వీర్యమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, విధ్వంసమైనటువంటి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి. నిండు మనసుతో ఆశీర్వదించమని మిమ్మల్ని కోరాం. ఆ రోజు మేము చెప్పిన మాటలు మీకు గుర్తుంటాయి. ఆ రోజు మేము చెప్పింది అభివృద్ధి చేస్తాం, సమిక్షేమం ఇస్తాం, సుపరిపాలనకు నాంది పలకతామని నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు మీకు మాట ఇచ్చాం. ఇచ్చిన మాటకు మిమ్మల్ని అందరినీ చూస్తే మామూలు స్పందన కాదు, నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి స్పందన. ఎవరిని అభ్యర్థిని పెడితే వాళ్ళు గెలిపించారు. 94% స్ట్రైక్ రేట్ అంటే 57% ఓట్లేసి గెలిపించిన ఘనత రాష్ట్ర ప్రజానీకానిది. 175 అసెంబ్లీ సీట్లలో 164 సీట్లు గెలిపించారు. అది చూసిన తర్వాత మా బాధ్యత పెరిగింది. మేము ఆ రోజు మీకు హామీ ఇచ్చాం, సూపర్ 6 అన్నాం. సూపర్ 6 అంటే చాలా మంది ఎగతాళి చేశారు, అసాధ్యం అన్నారు. ఈరోజు చెప్తున్నా, సూపర్ 6ని సూపర్ హిట్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నెలవారీగా పింఛన్లు, ఇది ఒక సరికొత్త రికార్డు. ఈరోజు మీరు చూస్తే రేపు 14కి ఎగ్జాక్ట్గా 18 నెలలు అవుతుంది. 18 నెలల్లో ఒక్క పింఛన్ల కోసం 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకా లెక్కల్లో మీరు చూస్తే 50,763 కోట్ల రూపాయలు ఒక్క పింఛన్ కింద ఖర్చు పెట్టాం. ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. ఒకసారి మీరు చూస్తే మనం సంవత్సరానికి 32,143 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మన తర్వాత ఖర్చు పెట్టే రాష్ట్రం తెలంగాణ 8,179 కోట్లు. కర్ణాటక మనకంటే ధనిక రాష్ట్రం, మనకంటే పెద్ద రాష్ట్రం, వాళ్ళు ఖర్చు పెట్టేది 4,712 కోట్లు. మహారాష్ట్ర మనకంటే 2 3 రాష్ట్రం, అది 2 ఉంటుంది.
వాళ్ళు ఖర్చు పెట్టేది 3,541 కోట్లు, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. తమిళనాడు ఆర్థికంగా చాలా ముందున్నారు, అయినా వాళ్ళు ఖర్చు పెట్టేది 3,780 కోట్లు. ఉత్తరప్రదేశ్ మనకంటే 3 రెట్లు పెద్ద రాష్ట్రం, ఆ రాష్ట్రంలో వాళ్ళు ఖర్చు పెట్టేది 520 కోట్లు. గుజరాత్లో కూడా మీరు చూస్తే 1,584 కోట్లు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే దగ్గర సంవత్సరానికి 33,000 కోట్లంటే 5 ఏళ్లలో మినిమం 1,65,000 కోట్ల రూపాయలు నెలవారీగా పేదలకు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. 63,25,999 మందికి ఇస్తున్నాం. 2,739 కోట్లు పింఛన్ రూపంలో ఇస్తున్నాం. ఒకప్పుడు ఎవరైనా భర్త చనిపోతే భార్యకు పింఛన్లు ఇచ్చేవారు కాదు, వెయిట్ చేసేవాళ్ళు. ఈరోజు ఆటోమేటిక్గా ఈ నెలలో చనిపోతే మొదటి తారీఖున మళ్ళీ పింఛన్ భార్యకి ఇస్తున్నాం. ఈ నెలలో మీరు చూస్తే 7,533 మందికి 3 కోట్ల రూపాయలతో పింఛన్లు విడుదల చేశాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే మన జనాభా 4,93,00,000 మంది, అందులో 13% అంటే 100 మందికి 13 మందికి పింఛన్ వస్తుంది. కొంతమందికి 4,000 వస్తుంది, కొంతమందికి 6,000 ఇస్తున్నాం దివ్యాంగులకి. కొంతమంది ఇలాంటి క్రానిక్ పేషెంట్లు ఉంటే వాళ్లకు 10,000 ఇస్తున్నాం. బెడ్కే పరిమితమై వాళ్ళకు ఇంట్లో వాళ్ళు సేవ చేయాలనుకుంటే అలాంటి వాళ్లకు 15,000 ఇస్తున్నాం. ఈ విధంగా ఇచ్చే ఏకైక ప్రభుత్వం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పింఛన్లు కూడా 59% మహిళలకే వస్తున్నాయి. మనం ఇచ్చే డబ్బుల్లో ఇప్పటి వరకు 50,000 ఇస్తే 30,000 కోట్ల రూపాయలు మహిళలకే ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు ఒక నెలలో తీసుకోకపోతే ఎగ్గొట్టేవాళ్ళు, 2వ నెల 2 నెలలు ఇస్తున్నాం. 1,39,677 మందికి ఇస్తున్నాం, అంటే 114 కోట్లు ఇస్తున్నాం. 3 నెలలు కానీ 2 నెలలు తీసుకోకపోతే 3వ నెల ఇస్తున్నాం. ఇది కూడా 13,305 మందికి ఇస్తున్నాం, 16 కోట్లు ఇస్తున్నాం. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పింఛన్లు ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు 84లో. 75 రూపాయలు పింఛన్ 200 చేసింది. తర్వాత నేను అప్పట్లో 35కే ఇచ్చాం, 35ని 75 చేశాం. ఆ తర్వాత 14లో 200ని 1,000 రూపాయలు చేశాం, 1000ని 200 చేశాం. 5 ఏళ్లలో 10 రెట్లు పింఛన్లు పెంచింది ఆనాటి ప్రభుత్వం. ఈరోజు మళ్ళీ ఎన్డీఏ ఆధ్వర్యంలో మేము ఆలోచించాం. కష్టాలున్నాయి, అప్పులున్నాయి, ఆదాయం లేదు, కానీ చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఒకేసారి 4,000 రూపాయలు మిగిలిన వాళ్ళకి పెంచి మిమ్మల్ని ఆదుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నన్ను విమర్శించే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు పెంచింది 5 ఏళ్లు ముక్కుతూ మూలుగుతూ 250 పెంచుకుంటూ పోయారు. నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పెంచిన ఆ రోజు చెప్పాం, మేము ఏప్రిల్ నుంచి ఇస్తామంటే ఏప్రిల్ నెల నుంచి మీకు బకాయిలు కూడా ఇచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ఒక్కటే కాదు, ఇంకొక పక్క మీరు చూస్తే తల్లికి వందనం. నేను పిల్లల్ని చూస్తున్నా, తల్లులందరూ పిల్లలు నాకు చూపిస్తున్నారు, చూపించి వాళ్ళ దగ్గర చెయ్యులూపిస్తున్నారు. మేము గర్వపడుతున్నాం. అదే మా కమిట్మెంట్. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పిల్లలకు న్యాయం చేసే బాధ్యత, పిల్లలు భారం కాదు,
మీకు ఆదాయాన్ని ఇచ్చే బాధ్యత ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు సంవత్సరానికి మీ అకౌంట్లో వేస్తాం. 2 పిల్లలుంటే 30,000 వేస్తాం. 5 మంది ఉంటే 75,000 వస్తుంది. నేను ఇటీవల కాలంలో చూస్తున్న ఒకప్పుడు నేను కూడా ఫ్యామిలీ ప్లానింగ్ గురించి మాట్లాడాను. జనాభా పెరగకూడదని మాట్లాడాను. ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది. అందుకే ఆలోచిస్తున్నాను, కనీసం ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క కప్పులు 3 పిల్లల్ని మీరందరూ కూడా కనాల్సిన అవసరం ఉంది. ఇది నా కోసరం కాదు, ఈ రాష్ట్రం కోసరం. ఎందుకంటే జనాభా తగ్గిపోతే భవిష్యత్తులో మనం మెషిన్లకు సేవ చేయాల్సి వస్తుంది. అందుకనే మనం ఆలోచించుకోవాల్సింది, జనాభాని కానీ మనం సమతుల్యంగా పెంచుకుంటూ పోగలిగితే ప్రపంచానికి ఆదర్శంగా భారతదేశం ఉంటుంది, అగ్రదేశంగా భారతదేశం ఉంటుంది. దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దీపం 2 మా ఆడబిడ్డలు. ఏమమ్మా, అప్పుడప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారు ఇంకా ఎక్కువ చేయాలని. నేను అడుగుతున్నా, మీకు ఆ రోజు వంట గ్యాస్ ఇచ్చింది, సిలిండర్ ఇచ్చింది నేనే ఇచ్చాను. కట్టె పొయ్యలు పెట్టుకుని పొగంతా వస్తూ ఉంటే నా తల్లి పడిన కష్టం నా ఆడబిడ్డలకు పడకూడదని 95-90 వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. ఈసారి మళ్ళీ మీరు కొంతమంది వంట చేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందంటే మొట్టమొదటిసారిగా 3 సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి ఇస్తున్నాం. అది ఈ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. ఇక్కడ మా మంత్రి మనోహర్ గారిని అభినందిస్తున్నా. గ్యాస్ సిలిండర్లు కానీ, అదే సమయంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా రైతులందరూ ఇక్కడ ఉన్నారు. గత ప్రభుత్వం 1,650 కోట్ల రూపాయలు అప్పు పెడితే ఆ అప్పంతా ఇచ్చి ఈరోజు మీరు వరి ధాన్యం ఇచ్చినటువంటి మ్యాక్సిమం 24 గంటలు 5-6 గంటల్లోనే మీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పనితనం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే స్త్రీ శక్తి, ఉచిత ప్రయాణ సౌకర్యం, జల్సాగా మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా 1 పైసా ఖర్చు లేకుండా మీరు వెళ్ళే సౌకర్యం ఏర్పాటు చేశాం. దీనివల్ల చాలా వరకు మీకు ఫ్రీడమ్ రావడమే కాకుండా మొబిలిటీ వస్తుంది. మొబిలిటీ వచ్చిన దానివల్ల మీరు బయట ఏదైనా పనులుంటే మీరు చేసే పరిస్థితి వస్తుంది. తద్వారా నాలెడ్జ్ కూడా వస్తుంది. అన్ని ఆర్టీసీ బస్సులు కళకళలాడుతున్నాయి. దగ్గర 25 కోట్ల మంది ప్రయాణం చేశారు. దగ్గర 855 కోట్లు ఆర్టీసీకి మేము డబ్బులు కడుతున్నాం. ఎంతైనా పర్వాలేదు, నా ఆడబిడ్డల గౌరవాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. మొన్నటి వరకు ఎక్కడ చూసినా మన పిల్లలు చదువుకోవాలంటే టీచర్లు లేని పరిస్థితి. 16,347 మంది మెగా డిఎస్సి సంవత్సరంలో పూర్తి చేసి అందరికీ పోస్టింగ్స్ ఇచ్చి పంపించాం. అన్నదాత సుఖీభవ. ఈరోజు 20,000 ఇస్తా ఉన్నాం. కేంద్రం 6,000, రాష్ట్రం 14,000. ఒకప్పుడు ప్రభుత్వం ఇచ్చింది 7,000 ఇస్తే దాన్ని 2 చేసి 14,000 రూపాయలు చేశాం. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే ఎక్కడికక్కడ అన్ని విధాల ఈ ప్రభుత్వం మీకు ముందుంటాం. ఇప్పుడే ఇక్కడుండి స్వర్ణ గ్రామం యొక్క సెక్రటరీ ఒక మాట చెప్పాడు. నేను 5 ప్రిన్సిపల్స్ పెట్టాను. రాష్ట్ర రైతాంగం బాగుండాలి, వీళ్ళ జీవితాల్లో వెలుగు రావాలి, వ్యవసాయం గిట్టుబాటు కావాలి, వ్యవసాయం చేసిన రైతు
నష్టపోకుండా ఉండడానికి 5 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. వాటర్ సెక్యూరిటీ. ఒకప్పుడు నేను ఏలూరు చూసేవాడిని, వెస్ట్ గోదావరి జిల్లా, భీమవరం ఆ పక్క డెల్టాకు పోతే ఎన్ని నీళ్లు కావాలని ఉంటాయి. మెట్ట ప్రాంతాలకు వస్తే పాతాళ గంగ మారిగా చాలా కిందికి నీళ్లు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రోజు ఈ ప్రాంతంలో ఉచిత కరెంట్ ఇమ్మంటే ఆ రోజు లో వోల్టేజ్ ఉంటే పరిష్కారం చేశాం. ఈరోజు ఇక్కడ అందరి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరంతా పామాయిల్ వేశారు. ఆ పామాయిల్ రావడానికి కారణం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు మలేషియా నుంచి తీసుకొచ్చారు. ఈరోజు అది ఒక లాభసాటిగా వాణిజ్య పంటగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మొన్ననే ఇంటింటికి వచ్చి రైతులను కలిశాం. ఎల్లుండ మళ్ళీ ఒకసారి రైతు సేవా కేంద్రాల వారిగా ఎలాంటి పంటలు వేయాలి, ఏ విధంగా వ్యవసాయం చేయాలి, మిమ్మల్ని అందరినీ ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో 5 ప్రిన్సిపల్స్తో. ఒకటి వాటర్ సెక్యూరిటీ. పోలవరం ఉంది, 3 మీటర్ల నీళ్లున్నాయి. అదే ఏలూరు జిల్లా ఉంది, 16.2 మీటర్లు కిందన నీళ్లున్నాయి. మనకు పామాయిల్ కూడా ఎక్కువ నీళ్లు కావాలి. అలాంటప్పుడు ఈ నీళ్లు కానీ మనం కానీ ఇది చేసుకోగలిగితే పక్కనే గోదావరి ఉంది, రైట్ మెయిన్ కెనాల్ ఉంది, నీళ్లన్నీ విజయవాడకు పోతాయి. రేపు రాబోయే రోజులు ఇప్పుడే మహేష్ యాదవ్ గారు చెప్పినట్టు తప్పకుండా తొందరలోనే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా తీసుకొస్తాం. అదే మరి పోతూ పోతూ ఎమ్మెల్యే ధర్మరాజులు గారు ఒకటి అడిగారు, ఇక్కడ చెరువులు ఉన్నాయి, అన్ని చెరువులకు నీళ్లు ఇస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని. అవసరమైతే పోలవరం నుంచి రైట్ మెయిన్ కెనాల్ నుంచి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి, వాటర్ సెక్యూరిటీ వస్తుంది. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆహారపు అలవాట్లు మారిపోయినాయి. ఇప్పుడే నేను ఆ కుటుంబాన్ని చూశాను. ఆ కుటుంబంలో నేను చూస్తే వారి సమస్యలు కూడా నేను అర్థం చేసుకున్నాను. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఈరోజు చాలామంది డయాబెటీస్ రావడానికి, షుగర్ రావడానికి కారణం మనం ఎక్కువ రైస్ తింటున్నాం, కార్బోహైడ్రేట్స్ తింటున్నాం. దీనివల్ల ఒక్కసారి షుగర్ కానీ డయాబెటిక్ అయితే అన్ని రోగాలకు గేట్వేగా తయారవుతుంది. ఎన్ని మెడిసిన్స్ తిన్నా ఒక్కసారి ఏమారితే అక్కడి నుంచి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేకపోతే మిగిలిన అన్ని సమస్యలు కూడా నాంది పలికే పరిస్థితి వస్తుంది. అందుకే ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. రైస్ తినడం మానేశారు. కొంతమంది ప్రోటీన్ కోసం ఎగ్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ, అదే మరి కూరగాయలు, పళ్ళు ఎక్కువ తినే పరిస్థితికి వచ్చారు. మనం కూడా దీన్ని బేస్ చేసుకుని ఎక్కడికక్కడ డిమాండ్ ఆధారిత పరిశ్రమలు, ఆధార పంటలు పెట్టాలి. నేను ఇక్కడే ఒక మోడల్ చూశాను. ఒక అతను చాలా బాగా చేశాడు. 1 ఎకరా మధ్యలో వరి, చుట్టుపక్కల చేపల పెంపకం. దగ్గర 1 ఎకరాలో 2,30,000 రూపాయల ఆదాయం సంపాదిస్తున్నాడు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు వస్తున్నాయి. నాటు కోళ్లు ఉన్నాయి. ఆ కోళ్లు చూశాను, కేజ్ తయారు చేసి అందులో ఈ కోళ్ల పెంచడం. అవన్నీ చూస్తే ఇంట్లోనే ఒక ఆడబిడ్డ నెలకు ఒక 15,000 రూపాయలు సంపాదించే అవకాశం వస్తుంది. అందుకే దీనికి మీకు అందరికీ పిలిపిస్తున్నా, డాక్రా సంఘాలు ముందుకు రావాలి. మీరు కూడా ఆదాయం సంపాదించాలి. మీకు ఏ విధంగా చేయాలో నేర్పించే బాధ్యత మాది, దాన్ని అందిపుచ్చుకునే బాధ్యత మీదని మరొకసారి మా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. టెక్నాలజీ మారింది.
అందుబాటులోకి వచ్చింది. ఈరోజు ఇక్కడ నేను చూస్తున్నాను, ఈరోజు డ్రోన్ ఉంది. డ్రోన్ కానీ పామాయిల్ తోటల మీద రన్ చేస్తే ఏ చెట్టు రోగం ఉన్నా సరిగా లేకపోయినా అది డయాగ్నోస్ చేస్తుంది. నేరుగా ఆ చెట్టునే కరెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇలాంటి కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. దీనివల్ల ఆదాయం పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, దిగుబడి పెరిగే అవకాశం వస్తుంది. నేను అందుకని టెక్నాలజీని ఎక్కువ వాడుతున్నాను. వ్యవసాయం చాలా సమస్యలు ఉన్నాయి. రాయలసీమ మొత్తం హార్టికల్చర్కి వెళ్తున్నాం. ఆంధ్రాలో ముఖ్యంగా కోస్టల్లో ఎక్కువ అక్వాకల్చర్కి వెళ్తున్నాం. మీరందరూ చూస్తే ఎవరు ఇవ్వని విధంగా ₹50 అక్వాకల్చర్కి కరెంట్ ఇచ్చిన ఘనత, ఇస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ రోజు నేను చెప్పా 850 కోట్లు అవుతుందన్నారు. ఎంతైనా పర్వాలేదు, చెప్పిన మాట నిలబెట్టుకోవాలని దాన్ని అమలు చేశాం. ఇంకో పక్క ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువ వెళ్ళాలి, వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టాలి. ఈరోజు ఒక్క విషయం మీరు ఆలోచిస్తే, ఇక్కడ కోకో ఉంది, కొబ్బరి ఉంది, అరకులో కాఫీ ఉంది. ఈ మూడు కలిపి చాక్లెట్లు తయారు చేసుకోవచ్చు, కాఫీ తయారు చేసుకోవచ్చు, అదే మరి ఐస్ క్రీములు తయారు చేసుకోవచ్చు, స్వీట్లు తయారు చేసుకోవచ్చు. అప్పుడే ఆదాయం వస్తుంది. అందుకే మొన్న ఒక అతను నా దగ్గరికి వచ్చి విశాఖపట్నంలో C3 అన్నాడు. C3 అంటే చాక్లెట్ అంటే కోకో, పక్కన కాఫీ అరకు, మూడోది కోకోనట్. ఈ మూడు కలిపి మనకు కావాల్సిన ఆహారాన్ని తయారు చేయడానికి ఫ్యాక్టరీలు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు మీకు రావాల్సిన అవసరం ఉంది. దానికి నాంది పలుకుతాం, సబ్సిడీ ఇస్తాం, ప్రోత్సహిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వం మీకు అందుబాటులో ఉంటుంది. ఎప్పుడైనా ఇబ్బంది వస్తే సరైన గైడెన్స్ ఇస్తాం, మిమ్మల్ని ఆదుకుంటాం, సబ్సిడీలు ఇస్తాం. అయితే మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, అందరూ రైతులు. మనం చిన్నప్పటి నుంచి మాకు వ్యవసాయం తెలుసని బయట ప్రపంచంలో మార్పులు వస్తే మనం మారకపోతే ఏ ప్రభుత్వం కూడా ఆదుకోలేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైతులకు ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఆ ఇబ్బందులను అధిగమించాలంటే మీరు మేము కలిసి సమిష్టిగా పనిచేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం రాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే 3వ తారీఖున రైతు సేవా కేంద్రం వారిగా ఏ పంటలు ఉన్నాయి, పంటల మార్పిడి ఏ విధంగా చేయాలి, టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఈ విషయాలపైన చర్చ చేస్తున్నాం. నేను ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సమిక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన. ఆ రోజు మాట ఇచ్చా, నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పాం, అది ఈరోజు చేసి చూపించాం. 2029కి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నాం. మొన్నే విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు జరిగింది. 13,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. అప్పటికి 8,80,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈరోజు ఈ రెండు అయితే దగ్గర 24 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అది మా గ్యారంటీ అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు పెడుతున్నాం. 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా పెడతాం. ఎక్కడ ఉద్యోగాలుంటే యజమాన్యాలు వస్తాయి, ఇక్కడుండే పిల్లల్ని రిక్రూట్ చేస్తాయి. ఇంకో పక్క ఇక్కడుండే మీ అందరినీ కోరుతున్నాను, ఇక్కడ కూడా పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రావాలంటే మీలో కూడా ఆలోచన విధానం మారాలి.
వెస్ట్ గోదావరి జిల్లా అంటే పాత జిల్లా కానీ ఏలూరు అంటే మీ ఆలోచన ఇక్కడ పరిశ్రమలు రావని. అది కాదు, ఇక్కడ కూడా రావాలి. అందుకే ఇప్పుడు కొత్తగా ఒకటి తీసుకొచ్చాను. ఒకప్పుడు ఒక పాలసీ పెట్టాను, 1 ఫ్యామిలీ 1 ఐటీ ప్రొఫెషనల్ అని. 25 ఏళ్ల ముందు పెడితే ఈరోజు హైదరాబాద్ నగరానికి వెళ్తే ఆ పాలసీ వల్ల సంపద వచ్చింది. తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం వెళ్ళారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ ఆదాయం సంపాదించే వారికి చిరునామాగా ఈ తెలుగు జాతి ఉందంటే ఆ రోజు చూపించిన చొరవ, ఒక్క నిర్ణయం. ఈరోజు అందుకే ఇంకొక మాట అంటున్నాను, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త. అది ఎంఎస్ఎంఈ కావచ్చు, మైక్రో ఎంటర్ప్రైజ్ కావచ్చు, రైతులు కావాలంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ కావచ్చు. ఇవి పెట్టుకుంటే మీరు పండించే పంటల నుంచి మనం ఆదాయాన్ని సంపాదించుకోవడం, మధ్యవర్తులు లేకుండా మన పనులు, మన వ్యవసాయ ఉత్పత్తులు మనం చేసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అగ్రితో పాటు ఈ ప్రాంతంలో పరిశ్రమలు కూడా తీసుకొస్తాం. ఇంకో పక్క ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ఇక్కడ ఏలూరు ప్రాంతంలో ఇప్పుడే కలెక్టర్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. 16.22 మీటర్ల లోతులో నీళ్లున్నాయి. దాన్ని పటిష్టం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇంకో పక్కన ఈరోజు ఇక్కడ చూస్తే కొల్లేరు సదస్సు కూడా ఇంకొక సమస్య ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి సమస్య ఉంది. తప్పకుండా కొల్లేరు సమస్య కూడా పరిష్కారం చేసి ఇక్కడ రైతులకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం. ఇంకో పక్క పోలవరం నాకు 2027కి గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. చిరకాల వాంఛ. ఒక కాటన్ గారు ధవళేశ్వరం బ్యారేజ్ కడితే ఇప్పుడు కూడా విగ్రహాలు పెట్టి పూజిస్తున్నాం. అలాంటిది రాష్ట్రానికి వెన్నెముక అయినటువంటి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఇదొక పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి పాత జిల్లాల్లో నీటి ఎద్దడనే మాటే ఉండదు. అట్లనే అందరూ వరి పంటేస్తే కొనేవాడే ఉండడు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక పంట తప్పదు కాబట్టి వరేద్దాం, రెండో పంట మారద్దాం. మెట్ట ప్రాంతాల్లో ఆదాయం వచ్చే పంటలు వేసుకుందాం. తద్వారా మన జీవితాలను బాగు చేసుకునే విధంగా ముందుకు పోదామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పోలవరం పూర్తి కావాలి. నీళ్లు వస్తే పొలాలకు విలువ వస్తుంది. నీళ్లు లేకపోతే పొలాలకు విలువ ఉండదు. ఒకప్పుడు ఇక్కడ నీళ్లు ఉండేటివి కాదు. ఆ రోజు ఇబ్బందులు పడ్డాం. తర్వాత పామాయిల్ వేసాం. ఈరోజు మీరు చూస్తే డెల్టా కంటే మెట్ట ప్రాంతంలోనే భూముల రేట్లు ఎక్కువ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆదాయం కూడా ఎక్కువ. అది విజన్కు ఉండే ప్రభావం. అదే సమయంలో రేపు రాబోయే రోజులు మీరు చూస్తే ఒకప్పుడు హైదరాబాద్ నేను చూశాను నా కళ్ళ ముందరనే. జూబ్లీ హిల్స్ అనేది డెడ్ ఎండ్. ఆ పక్క ఏముండేది కాదు. గుట్టలు, రాళ్ళు, లేకుంటే కారు కూడా పోయేది కాదు. ఆ రోజు ఒక్క హైటెక్ సిటీతో ప్రారంభించాం. తర్వాత ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ప్రపంచాన్ని మొత్తం కంపెనీలు తీసుకొచ్చాం. చుట్టుపక్కల కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం. ఈరోజు మీరు అక్కడ చూస్తే కోకాపేట ఒకప్పుడు 10,000 రూపాయలు ఎకరా ఉంటే ఇప్పుడు 170 కోట్లు 160 కోట్లు ఎకరా అమ్ముతా ఉంది.
అంటే అభివృద్ధి జరిగితే భూమికి రెక్కలు వస్తాయి, మనుషుల మేధాశక్తికి ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. అభివృద్ధి అనేది చాలా ముఖ్యం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం 10 ఎకరాలు అమ్మితే 1355 కోట్లు వచ్చింది. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం వస్తుంది. నేను అనంతపూరు బాగా వెనుకబడిన జిల్లా, కరువు జిల్లా, ఎడారిగా మారిపోతున్నారు. మారిపోయే సూచనలు వచ్చాయి. రాయదుర్గంలో ఎడారిగా మారకుండా ఉండడానికి నేను ఆ రోజు డబ్బులు ఖర్చు పెట్టి కొంత కాపాడే ప్రయత్నం చేశాం. నా కళ్ళ ముందరిని ఆ జిల్లాను చూశాను. ఒకప్పుడు నీళ్లు లేక కరువు వస్తే వేరే ప్రాంతాల నుంచి నీళ్లు కూడా తీసుకుపోయి అక్కడ పశువులను కాపాడుకున్నాం. మన ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి గడ్డి తీసుకుపోయి వేగంలో ఆ పశువులను కాపాడుకున్న పరిస్థితి. ఈరోజు నీళ్లు ఇచ్చాం, హార్టికల్చర్ పంటలు పెట్టారు, మైక్రో ఇరిగేషన్ డబ్బులు ఇచ్చాం. ఈరోజు అనంతపూర్ జిల్లా ఆర్థికంగా అగ్ర జిల్లాగా తయారై పరిస్తుందంటే ఇది తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ, నేను గాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గాని ఆలోచించే విధానం అని మరొక్కసారి మీ అందరికీ చేస్తున్నా. ఈరోజు అమరావతి ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. పోలవరం పూర్తి చేస్తే నీళ్లు వస్తాయి. విశాఖపట్నం మొన్నే మీరు చూశారు. విశాఖపట్నం నగరంలో గూగుల్ వచ్చి డేటా సెంటర్ ఏఐ పెట్టడానికి ముందుకు వచ్చారు. మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా $15 బిలియన్ అంటే దగ్గర దగ్గర 1,40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. అది ఈ ప్రభుత్వం పైన ఉండే విశ్వసనీయతని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీనివల్ల విశాఖపట్నం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. ఈరోజు విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, 1 అవర్లో మీరు అమరావతికి వస్తారు. భవిష్యత్తులో వెస్ట్ గోదావరి పాత్ జిల్లా నుంచి నేరుగా ప్రకాశం జిల్లా వరకు అమరావతి ఎకనామిక్ రీజియన్ పెడుతున్నాం. నెల్లూరు నుంచి కర్నూలు వరకు తిరుపతి ఎకనామిక్ రీజియన్ ఒకటి ఏర్పాటు చేస్తాం. అమరావతి పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. మన పిల్లలకు ఉపాధి కల్పించాలంటే మీరు ఇక్కడ చేసే ఉద్యోగాలే కాకుండా అక్కడ ఉద్యోగాలు కల్పించే దిశగా ముందుకు పోతాం. ఆ ప్రాంతాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2028కి ఫేజ్ 1 పనులు పూర్తవుతాయి. ప్రపంచంలోని ఒక సుందరమైన నగరంగా అమరావతిని తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. విశాఖపట్నం వస్తుంది, అమరావతి వస్తుంది, తిరుపతి కూడా డెవలప్ చేస్తాం. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి పేరు చెప్తే ప్రపంచంలో ఉండే హిందూస్ అంతా తిరుపతికి వచ్చే పరిస్థితికి వస్తారు. దాన్ని కూడా డెవలప్ చేస్తాం. కానీ మీరు పదే పదే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు, రాబోయే 15 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలనేది ఒక ఆకాంక్ష. ఈ ఆకాంక్ష అంటే దేనికోసం మీరు ఆలోచిస్తే 9 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా 95 నుంచి 2004 వరకు ఉన్నాను. అప్పుడే ఆ పనులన్నీ అయినాయి. తర్వాత వచ్చిన వాళ్ళు చెడగొట్టలేదు. అదే కంటిన్యూయింగ్గా పైకి వెళ్ళేది కానీ చెడగొట్టలేదు. హైదరాబాద్ ఆ స్థాయికి వచ్చింది. మీరు చూడండి, ఇదే యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం, ఇదే రాష్ట్రం 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. జరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ 5 ఏళ్లకు, ఈ 18 నెలలకు
తేడా కనపడుస్తా ఉందా లేదా మీకు అని అడుగుతున్నా. కనపడుస్తుందని చేలు పైకెత్తండి. అదే ఆ రోజుటికి ఈ రోజుటికి చూపించిన చొరవ. అదే గాని ఈరోజు రోడ్లున్నాయి. అందరూ ఇక్కడ మిత్రులందరూ చెప్పారు, రోడ్ల విషయంలో మీరు చూస్తే చాలా సమస్యలున్నాయి. కడాన గుంతలు పడితే మట్టి కూడా పూడ్చలా. మన రోడ్లన్నీ ఒకసారి వేసాం, కానీ మళ్ళా వర్షాల వల్ల దెబ్బతిన్నాయి. మీ అందరికీ హామీ ఇస్తున్నా, జనవరి లోపల ఎట్టి పరిస్థితిలో కూడా రోడ్లన్నీ పార్ట్ హోల్స్ అన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఆ తర్వాత కూడా మెరుగైన రోడ్లు ఇస్తాం, రోడ్ల వ్యవస్థ బాగు చేస్తాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితి వస్తాం. ఇంకో పక్కన నా ఆలోచన ఒకటి, తొందరలోనే ఒక వినూత్నమైన ప్రాజెక్టు వ్యవసాయానికి అగ్రిటెక్ తీసుకురావడం ఒకటైతే, ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడడానికి సంజీవని అనే ఒక ప్రాజెక్టు తీసుకొస్తాం. దానికి సంజీవని ఎందుకు పెట్టామంటే, దేవుడు మరో జన్మ రాముడు తమ్ముడు లక్ష్మణుడు యుద్ధంలో మూర్ఛపోతాడు. మూర్ఛపోతే మీకు చరిత్రతో తెలుసు. ఏం చేయాలని అడిగితే సంజీవని ఔషధం మొక్కంది అమ్మంటారు. ఎక్కడుందంటే నేరుగా పలాని పర్వతం దగ్గర ఉందంటే నేరుగా హనుమంతుడు అక్కడికి వెళ్ళిపోతాడు. మొక్క తెలియదు ఆయనకు, పర్వతాన్నే తీసుకొస్తాడు. తీసుకొచ్చి రాముడికి అప్పచెప్తే ఆ మొక్క తీసి ట్రీట్మెంట్ ఇస్తాడు. లక్ష్మణుడు బ్రతుకుతాడు. నా ప్రయత్నం కూడా మీ ఇంటి దగ్గరికి ప్రపంచంలో ఉండే వైద్య నాలెడ్జ్ని, మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్యకు సరైన మందునిచ్చే విధానానికి నేను శ్రీకారం చుడతాం. అదే సంజీవని అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లని చెప్పి అందరం కూడా ఫుల్గా భోంచేద్దాం, అంతా కూడా డయాబెటీస్కి వచ్చినా పర్వాలేదు అనుకుంటే అది కుదరదు, దెబ్బతింటారు. దినానికి ఒక అర్ధ గంట కొంతమంది కష్టపడతారు, శారీరక కష్టం. కొంతమంది అది కూడా కష్టపడరు. కొంతమంది లైఫ్ని ఎంజాయ్ చేస్తాం, జాగ్రత్తగా చేస్తారు. కొంతమంది ఎప్పుడు రామ్దేవ్ చెప్తా ఉంటాడు, బాబా 120 సంవత్సరాలు తినాల్సిన ఫుడ్ని 20-30 ఏళ్ళు తినేస్తారు. దానివల్ల ఏమవుతుంది, 120 సంవత్సరాలు బతకవలసిన వ్యక్తి 30 ఏళ్లకే. అది సమస్య. అందుకే నేను ఆలోచిస్తున్నాను, క్వాలిటీ లైఫ్ ఉండాలి, జీవన ప్రమాణాలు పెరగాలి, మనం కూడా లైఫ్ స్టైల్స్ మార్చాలి. నేను చాలామందిని చూస్తూ ఉంటాను, కొంతమంది తాగి అడిక్ట్ అయిపోతూ ఉంటారు, కొంతమంది గంజాయికి బానిసలు అయిపోతూ ఉంటారు. మొన్న ఇటీవల కాలంలో చాలా చేశారు. గంజాయి వస్తే కనీసం ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టలేదు, దానివల్ల అందరికీ అలవాటు అయిపోయింది. ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు, ఆడవాళ్ళు కూడా గంజాయి అమ్మే పరిస్థితికి వచ్చి ఇప్పుడు లేడీ డాన్స్ తయారైపోయే పరిస్థితికి వచ్చారు రాష్ట్రంలో. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత ప్రమాదం అంటే, బాబాయిని చంపడానికి ఆ రోజు పైన చేశారని నేను పదే చెప్పాను. కానీ ఊరికొక మహిళలు కూడా నేరస్తులుగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒకసారి చూస్తే నేను ఆనందపడ్డాను. 95-96లో ఎయిడ్స్ వచ్చింది. ఆ రోజు ఎయిడ్స్ వస్తే ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. నేను 95-96లో ఒక మాట చెప్పాను, బ్రేక్ సైలెన్స్, టాక్ అబౌట్ ఎయిడ్స్ అని. ఎయిడ్స్ ఎందుకు వస్తుందంటే సెక్స్ వల్ల వస్తుంది. అలాంటప్పుడు మీరు జాగ్రత్తగా లేకపోతే బలైపోతారని ఆ రోజు నేను చెప్పాను.
ఆ రోజు ఎక్కడ ఎక్కువ వచ్చిందంటే నేషనల్ హైవేస్లో ఈ డ్రైవర్లు వీళ్ళంతా కూడా ఈ బ్యాడ్ బిహేవియర్ వచ్చి చాలామంది స్ప్రెడ్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు ఇంకొక మాట కూడా మాట్లాడాను. మీ పిల్లలకి ఇంట్లో మాట్లాడమని చెప్పాను. తల్లి కానీ తండ్రి కానీ పిల్లల బిహేవియర్ మారాలంటే మీరు ఈ విషయాలు రహస్యాలని చెప్పి మాట్లాడకుండా ఉండద్దండి, చర్చ చేయమని చెప్పాను. ఈరోజు చూస్తే ఆ రోజు నేను చేసిన పనికి భారతదేశంలో ఎయిడ్స్ తక్కువ ఉండే రాష్ట్రం, బ్రహ్మాండంగా జయప్రదమైన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను. ఈ రాష్ట్రంలో ముఠాలు ఉండడానికి వీలు లేదు. రాయలసీమలో ముఠాలున్నాయి. ముఠాల పైన ఉక్కుపాదం పెట్టాను. ఈరోజు రాయలసీమలో ముఠాలు లేవు, కానీ నేరాలున్నాయి. బాబాయిని గొడ్డలి వేటితో లేపేసి దాన్ని వేరే వాళ్ళ మీద వేసే నేరాలున్నాయి. అదే మరిగా హైదరాబాద్లో మత కలహాలుండేటివి, మత విధ్వంసాలుండేటివి, కర్ఫ్యూలుండేటివి. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను. మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని వదిలిపెట్టనని చెప్పి మత సామరస్యాన్ని కాపాడాం. ఈరోజు రాష్ట్రంలో మత విద్వేషాలు లేవు, తగ్గాయి. ఎక్కడ కూడా మతాల పేరిట్లా ఘోరాలు కూడా తగ్గే పరిస్థితికి వచ్చింది. మొన్న చూస్తే చాలా వచ్చాయి. దేవాలయాలపైన దాడులు జరిగాయి. ఈరోజు నేను అడుగుతున్నా, ఎవడైనా సరే సాహసం చేసి దేవాలయాలు కానీ ప్రార్థనాలయాలపైకి వస్తే అదే మీకు చివరి రోజున మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఆ రోజు తీవ్రవాదుల సమస్య నేను చెప్పాను. ఈ సమస్య కూడా కరెక్ట్ కాదు, దీనివల్ల అభివృద్ధి ఆగిపోతుందని చెప్పాం. దానిపైన నా మీదనే దాడి చేశారు. తిరుపతిలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు. ఈరోజు ఆ సమస్య కూడా పరిష్కారం అయ్యే పరిస్థితికి వచ్చింది. అంటే మనం ఒక మంచి సంకల్పంతో ముందుకు పోతే, కొంత సమయానికి మనం పనిచేస్తే అది సాధ్యం. నేను అందుకే ఈ మీటింగ్ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నరేంద్ర మోడీ గారు సమర్థవంతమైన నాయకత్వాన్ని కేంద్రంలో ఇస్తున్నారు. 2047కి వికసిత్ భారత్ ద్వారా ప్రపంచానికి ఒక అగ్రదేశంగా, నెంబర్ 1 దేశంగా భారతదేశం తయారవుతుంది. అదే సమయంలో ఇక్కడుండే ఎన్డీఏ ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 తయారు చేస్తున్నాం. నిర్దిష్టమైన లక్ష్యాలు ఇచ్చాం. ఈ ప్రభుత్వం 5 ఏళ్లలో మీ తలసరి ఆదాయాన్ని 2 చేస్తాం. ఈ విధంగా చేసుకుంటూ పోతే 2047కి తలసరి ఆదాయం 55 లక్షల రూపాయలు ఉంటుంది. ఇప్పుడు 3 లక్షల నుంచి 55 లక్షలు చేసే బాధ్యత తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటి, అందరు పేదరికం పోవాలి, ఆర్థిక అసమానతలు తగ్గాలి, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. అందుకే P4 తీసుకొచ్చాం. అది ఏ విధంగా అమలవుతుంది ఇప్పుడే మీతో మాట్లాడతాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే ఇక్కడుండి ఆంజనేయులు గారు చెప్పినట్టు నారాయణపురం ఇంటర్ కాలేజీ రిపేర్లు అవన్నీ ఉన్నాయి, దాన్ని రివైవ్ చేయాలన్నారు. రెండోది నిడమర్లో సిహెచ్సి ఒక హాస్పిటల్ కావాలని కోరారు. మూడోది గణపవరం బీసీ హాస్టల్ బాగా డ్యామేజ్ అయింది, ఆ రిపేర్లు కావాలని చెప్పి అడిగారు. నల్లజర్ల టు లక్ష్మీపురం రోడ్డు ఒకటి కావాలని చెప్పి అడిగారు. ఇంకో పక్క పామాయిల్లో ఎల్టీ లైన్స్ అన్ని కూడా పక్కన వేసుకోవడానికి 25% వేస్తున్నారు. అట్లా కాకుండా 2-3% కావాలని చెప్పి అడిగారు. ఇవన్నీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇప్పుడే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా, ఎస్టిమేట్స్ కూడా తయారు చేసి పంపించమని కోరుతున్నా.
ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం నేషనల్ హైవే కోరారు, అది కూడా రికమెండ్ చేస్తా. అదే మరి మహేష్ కూడా పనిచేసి దాన్ని కూడా సాధిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం చూస్తున్నా. మీరు ఎంత ఆనందంగా ఉన్నారంటే ఎన్డీఏ నాయకులు మేము ఎవరు వచ్చినా నవ్వు ముఖంతో మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుడు వస్తే ఎంత ఆనందంగా స్వాగతం పలుకుతారో అంత ఆనందంగా స్వాగతం పలుకుతున్నారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది దీనికంటే మాకేం కావాలని ఆలోచిస్తున్నా. అందుకే కష్టపడుతున్నాం. ఎప్పుడు కూడా ఇష్టపడి కష్టపడితే విసుగుండదు. కానీ కొంతమంది నటన చేసి కష్టపడితే అది నటనకే పరిమితం అవుతుంది. అందుకే మీకు హామీ ఇస్తున్నాం, మేము కష్టపడేది రాష్ట్రానికి. ఎన్ని ఇబ్బందులున్నా ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతాం, మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటాం. అల్టిమేట్గా 2047కి ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రజాతిగా తయారవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి నెంబర్ 1గా చేసే బాధ్యత మాది. దీనికి పూర్తిగా సహకరించే బాధ్యత, ఆశీర్వదించే బాధ్యత, ముందుకు నడిపించే బాధ్యత మీదని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరొకసారి ఇక్కడ నేను చూశాను గుడ్ల నాగలక్ష్మి, ఆ అమ్మాయి కిడ్నీతో బాధపడుతుందని చెప్పాను. అలాంటి కుటుంబాలు చూసినప్పుడు చాలా బాధేస్తుంది. సమస్య పరిష్కారం చేయడమే కాకుండా ఆ కుటుంబం అప్పుల పాలైంది. కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను, టోటల్గా అప్పులన్నీ తీర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అదే సమయంలో ఇల్లు కూడా మధ్యలో ఆగిపోయింది, ఇల్లు కూడా పూర్తి చేయించే బాధ్యత తీసుకుంటాం. వాళ్ళ అబ్బాయి ఎంసీఏ చేస్తున్నాడు, టీసీఎస్లో పనిచేస్తున్నాడు. అతనికి కూడా మెరుగైన ఉద్యోగం ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం. అదే సమయంలో వాసవికి ఒక డ్రోన్ ఇప్పించి ఆవిడ ఆదాయం కూడా ఒక 25,000 రూపాయలు వచ్చేట్టుగా చేసి, అంతేకాదు ఆ అమ్మాయి కూడా ఈ సంవత్సరం ఇంటర్ పరీక్ష రాస్తుంది, తర్వాత డిగ్రీ రాస్తుంది. అందరితో సమానంగా చదువుకొని పైకొచ్చే విధంగా తీర్చిదిద్దడం కోసం కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. అలాంటి కార్యక్రమాలు కూడా చేయమని. వాళ్ళ తండ్రికి కూడా సరైన ఆదాయం లేదంటే ఒక ఐస్ ఫ్యాక్టరీలో పెట్టి కనీసం ఒక 25,000 రూపాయలు నెలకొస్తే అతను కూడా బాగుపడతాడు. ఇవన్నీ చేస్తామని చెప్పి హామీ ఇస్తూ, నేను ఒకటి ఆలోచిస్తున్నా, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవాలని, మీ కష్టాలు వీలైనంత వరకు తీర్చాలని మీరు కూడా సహకరిస్తేనే ఇది సాధ్యం. అట్లా కాకుండా మీరు సరిగా పనిచేయకుండా అన్నీ మీరు చూసుకోండి అంటే మేము ప్రయత్నం చేసినా అది అసాధ్యం అవుతుంది, అసంభవం అవుతుంది. మీరు కలిసి వస్తే దారి చూపేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కష్టాల్లో ఉండే వాళ్ళందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, నిరంతరం ఇస్తాం. అదే సమయంలో మన ఆదాయాన్ని పెంచుకుంటే తప్ప సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించలేం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి కోరుకుంటూ, చాలా సంతోషం ఈ మీటింగ్లో మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో ముందుకు పోదాం. తప్పకుండా అన్ని విధాల మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాదని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై భారత్, జై తెలుగు తల్లి. 1 మినిట్ ఇక్కడ ఒక 2 కుటుంబాలు 2 నిమిషాలు మాట్లాడిస్తాం. బంగారు కుటుంబాలు 2 సమస్యలు ఉన్నాయి, వాళ్ళిద్దరిని మాట్లాడించే మార్గదర్శిని ఇంట్రొడ్యూస్ చేస్తాం. మాట్లాడడం మార్గదర్శి మైక్ వస్తాను